నార్త్ జోన్ డీసీపీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. They have failed to conceive via other means and maku approach ayinappudu emitla I can get you a child much easily bypassing all the procedures and all the actual legal requirements ani వాళ్ళకి ఇట్లా ఆశ చూపించి ఇట్లా వల్నరబుల్ కపుల్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఈచ్ కపుల్ దగ్గర ఆల్మోస్ట్ 25 to 40 lakhs of rupees అమౌంట్ తీసుకుంటూ ఇట్లా మేము బేబీని డెలివర్ చేస్తాం మీకు అని ఆశ చూపించి ఇట్లాంటి ప్రొసీజర్స్ షీ ఈస్ డూయింగ్ అండ్ ప్రీవియస్ హిస్టరీ కూడా షీ ఈస్ హ్యావింగ్ అ లెందీ ప్రీవియస్ హిస్టరీ ఆల్మోస్ట్ 10 cases హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ హర్ అండ్ అక్రాస్ ది ఏరియా అంటే మా సిటీలో కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ఇన్ విశాఖపట్నం ఇన్ విజయవాడ ఇన్ గుంటూరు సో అక్రాస్ వేరియస్ జ్యూరిస్డిక్షన్స్ మల్టిపుల్ కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి ఆ అన్ని కేసెస్ కూడా ఆన్ డిఫరెంట్ ఇష్యూస్ లైక్ సమ్ ఎన్ఆర్ఐ కపుల్ హ్యాస్ అప్రోచ్డ్ regarding some IVF procedures which have failed. So itlanti multiple facts unnai in different cases. Basically bottom line is she is not a certified medical professional and several of the akkada unna vera staff over work chestunnaru vallu kuda actual ga proper certified professionals kaadu to conduct all this kind of procedures. So overall ga dintlo medical department vallu kuda anta detail ga dinni ఇప్పటివరకు దీనిలో మాకు కోఆపరేట్ చేశారు ఫర్దర్